యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము జీవించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము ఉన్నట్లయితే, దేవుడు మన పట్ల చూపే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనము దేవుని విషయంలో మనము నమ్మకముగా ఆయనతో ఉండడానికి ఇష్టపడతామో, అప్పుడే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా 100% దేవుడు మన పట్ల అనేకమైన మేలు చేస్తాడు. దేవునితో మనము ఏమాత్రము కూడా నడవలేకపోయినా, దేవునితో ఉండలేకపోయినా, దేవుణ్ణి మనము ప్రేమించకపోయినా, దేవుని దగ్గర నుండి మనము కొన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అనేకమైన మేలులు దేవుని ద్వారా మనం పొందుకుంటాం. కానీ దేవునిలో లేకపోతే మన జీవితంలో అన్నీ కోల్పోతాం. మొట్టమొదట దేవునిలో ఉండడానికి మనము ఎప్పుడైతే ఇష్టపడతామో, అప్పుడే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయగలిగిన వాడు కూడా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణ చూపువాడనై ఉన్నాను. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం ఉన్నట్లయితే ఆయనను మనం ఏం చేయాలంట? ఆయనను ప్రేమించాలి. ప్రేమించడమే కాదు, ఆయనకు లోబడి ఉండాలా, ఆయన ఆజ్ఞలకు విధేయత కలిగి ఉండాలా. ఇంతకు ఆయనను మనం ప్రేమిస్తున్నామా? కానీ ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. దేవుడు ప్రేమించడమే తెలుసుకున్నాం, కానీ మనం ప్రేమించడం తెలుసుకోలేదు. మనం ప్రేమించడం నేర్చుకోవాలి దేవుణ్ణి. దేవుడు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు, నిన్ను నన్ను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన కులము చూడలేదు, మతము చూడలేదు. ఇంకో మాటలు చెప్పాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, హిందూ అని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్ అని ఎవరిని కూడా అలాంటి భేదప్రాయాలు ఆయనలో లేవు. అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. మరి కానీ మానవుడు మాత్రం దేవుణ్ణి ప్రేమించడం లేదు. మానవుడు దేవుణ్ణి కనుగొనలేని స్థితిలో ఉన్నాడండి. మానవుడు దేవుణ్ణి కనుగొనలేని స్థితిలో ఉన్నాడు, అర్థం కాని స్థితిలో ఉన్నాడు. మరి ఈరోజు ఆయన ఆజ్ఞలను కూడా పాటించని వారుగా ఉన్నారు. చాలామంది దినాలలో ఆయన ఆజ్ఞలను పాటించలేకపోతున్నారు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, అంతేకాదు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో, మరి అంతేకాదు ఆయనతో ఎవరైతే ఉంటారో, అంతేకాదు ఆయనతో మనం జీవించినట్లయితే మొట్టమొదట ఆయన ఏం చేస్తారంటే కరుణ చూపే దేవుడుగా ఉన్నాడంట. ఈరోజు మన పట్ల దేవుడు ఏం చూపుతాడంట? కరుణ చూపుతాడు. ఈరోజు నిన్ను దేవుడు కరుణ చూపేవాడుగా నీ పక్షాన ఉండబోతున్నాడు. నిన్ను కరుణించేవారు ఎవరు లేకపోవచ్చు, నీ మీద జాలి చూపేవాడు ఎవరు లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మిన నీ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు మన జీవితంలో నిన్ను కరుణిస్తాడు. కొన్ని సందర్భాలలో మనకు జరగరానిది ఏదైనా అన్యాయం జరిగినా, అది కీడు జరిగినా ఎవరు మనల్ని పట్టించుకోరు. కానీ నిన్ను చూసేవాడు, నీతో ఉండేవాడు, నిన్ను కనుగొనేవాడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారే. నువ్వు నమ్మిన నీ యేసు ఎప్పటికి కూడా మనలను మోసం చేసే దేవుడు కాడు. ఎప్పుడైతే మనము దేవుని నమ్ముతామో, ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తామో, ఆయనను ప్రేమించడం మొదలు పెడతామో, ఆయన ఆజ్ఞలకు లోబడే తత్వం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆయన మాత్రము కరుణ చూపుతాడంట.
కొన్ని సందర్భాలలో పోతూ పోతూ కింద పడతాం. కింద పడినప్పుడు అందరూ చూసి నవ్విన వారే కానీ మరి కరుణ చూపేవారు ఎవరు లేరు. అంటే జాలి చూపేవాడు ఎవరు లేడు. కింద పడితే వీడు ఎప్పుడు కింద పడకూడదామా వీడిని అనుకునే పరిస్థితిలో ఉన్నారు మానవులు. వీడిని ఎప్పుడు కింద పడకూడదామా, నేను ఎప్పుడు పైన కూర్చుందామా. మానవుని యొక్క బుద్ధి అంతా అలాంటి బుద్ధే ఉంది. కానీ ఈరోజు నువ్వు పడిపోతే నీ పట్ల జాలి చూపేవాడు దేవుడు, నీ పట్ల కనికరం చూపేవాడు దేవుడు. ఈరోజు మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో, ఆజ్ఞలకు నువ్వు లోబడతావో, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువారంటే ఏమని? నేను ఎలాగ ప్రేమించుకుంటున్నానో నా శరీరాన్ని, ఇతరులను కూడా నేను అలాగనే ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? ఒక రీతిలో మనం చూసుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమే ప్రేమించుకుంటున్నాం కానీ ఇతరులను ప్రేమించడం లేదు. ఎంత మాత్రం ఇతరులను ప్రేమించడం లేదు. ఇతరులను మనం ప్రేమించే వారంగా ఉండాల. మనను ఎలా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలా ప్రేమించాలి. అలా ప్రేమించకపోతే దేవుని యొక్క కరుణ మన మీదకి ఎప్పటికి కూడా రాదు. ఈరోజు నీ జీవితంలోనికి దేవుని యొక్క కరుణ మనకు రావాలంటే, ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు రావాలంటే మొట్టమొదట ఆయన దగ్గరికి రావాలి. ఏం రావాలా? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు రావడమే కాదు, ఆయన ప్రేమించడం మొదలు పెట్టాలా. దేవుడిచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకోకుండా వాటిని మనం ఎప్పటికీ కూడా దాన్ని పాటించు వారంగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో ఇక్కడే మనం చూస్తే 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడనట్లు నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. రెండోది, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, ఆజ్ఞలు పాటించడం ద్వారా నువ్వు పొందుకుంటున్నది కరుణ. రెండవది, నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు దీర్ఘాయు ఉంటుందంట. ఎప్పటికి కూడా నువ్వు బ్రతికి ఉంటావు. అంతే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీ భారతదేశములో, నీ యొక్క గ్రామములో, నీ వీధిలో నీవు ఆశ్రయించబడతావు. నువ్వు దీర్ఘాయు నీకు ఉంటుంది. ఈరోజు నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే దేవుని కృప మన మీద ఉండాల. దేవుని యొక్క దయ మన మీద ఉండాల. దేవుని దయ మన మీద లేకపోతే, దేవుని కృప మన మీద లేకపోతే నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రము కూడా దీర్ఘాయు మనకు రాదు. చాలామంది రాత్రి ఉన్న వాళ్ళు పగులు ఉండరు, పగులు ఉన్నవారు రాత్రి కల్లా ఉండరు. చనిపోయేవారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఈరోజు నీకు దీర్ఘాయువు కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదట నీకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారిని నువ్వు ఏం చేయాలంట? సన్మానించడం. సన్మానించడం అంటే ఒక శాలువ తీసుకొచ్చి ఒక దండేయడం కాదు. మరి వారిని ప్రతిరోజు వారి బాగోగులు చూడాలి, వారిని ప్రేమించాలి. వృద్ధాప్యంలో వారి పక్షాన నువ్వు నిలబడి ఉండాల. నీ భార్యను, నీ పిల్లలను ఎలా చూసుకుంటావో నీ తల్లిదండ్రులను అంతకంటే ఎక్కువ చూసుకోవాలి. ఇంకా చాలామంది పిల్లలు, భార్య ముఖ్యం కానీ తల్లిదండ్రులు ముఖ్యం కాదు. తల్లిదండ్రులను ప్రేమించకపోతే, తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వు ఎప్పటికి కూడా దీర్ఘాయుష్మంతుడుగా ఉండలేవు. చాలామంది దినాలలో తల్లిదండ్రులను చూడడం లేదండి. తల్లిదండ్రులను, అందుకనే మనకు ఆశీర్వాదాలు రావడం లేదు. అందుకే దీర్ఘాయువు మనకు రావడం లేదు. అందుకే దేవుని యొక్క కరుణ, కటాక్షము మన మీద ఎంత మాత్రము లేదని కూడా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను.
కాబట్టి మొట్టమొదట దేవుని ప్రేమించు, దేవుని యొక్క కరుణ నీ మీదకి వస్తుంది. అంతేకాదు నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. అక్కడే 33వ వచనం చూడండి. కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయుటకు జాగ్రత్త పడవలెను. నీవు స్వాధీనపరుచుకుని బహు దేశంలో మీరు జీవించుచు మేలుకై దీర్ఘాయుష్మంతునట్లు నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో నడుచుకొనవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు మేలు పొందుకుంటావండి. అక్కడ ఉంది చూడండి 33వ వచనంలో, మీరు జీవించు మేలు కలిగి ఏం కలుగుతుందంట? నీకు మేలు. భార్య దొరికి వారికి మేలు దొరుకును అన్నట్లుగానే కదా. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు దొరికిన వారికి మేలు దొరుకును. దేవుడు దొరికిన వారికి మేలు దొరుకును. ఈరోజు మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. జాగ్రత్తగా దేవుని దగ్గర కనిపెట్టుకొని జీవించాలి. ఎప్పుడైతే నువ్వు అలాగా ఉంటావో నీకు మేలు కలుగుతుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం తెలియజేస్తున్నట్లుగా మనకు మేలు కలుగుతుంది. ఈరోజు మనము ఆరాధించే దేవుడు, మనము ప్రతిరోజు దేవుని దగ్గర మోకాళ్ళొంగి ప్రార్థించే మన దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. కరుణ చూపేవాడుగానే కాదు, లైఫ్ లాంగ్ నీకు దీర్ఘాయువు కావడానికి దేవుడు ఒక జీవితం, నీ జీవితంలో నీ కుటుంబానికి దీర్ఘాయువుని ఇవ్వబోతున్నాడు. అంతేకాదు నీ జీవితంలో ఒక మేలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అనేక సార్లు మనం అనుకుంటుంటాం, పలానా సాటికి పోతే మనకు మేలు జరుగుతుంది, పలానా సాటికి వెళ్తే మనకు మేలు కలుగుతుంది అన్నట్లుగా అనుకుంటూ ఉంటాం. ప్రజలు చెప్తూ ఉంటారు, పలానా సాటికి వెళ్తే నీకు మేలు కలుగుతుంది కదా అని. ఒకవేళ నీకు ఉన్న చీకటి శక్తులు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు ఏమైనా ఉంటే వాటి ద్వారా ఇదిగో నీకు మేలు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళిన వారు ప్రతి వారికి కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు. దేవుని నమ్ముకున్న ప్రతి వారికి దేవుడు మేలు చేయబోతున్నాడు. ఎంతోమంది దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మందిరానికి పోవడం ద్వారా నాకు మేలు కలుగుతూ ఉంది, నేను యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా నాకు మేలు కలుగుతూ ఉంది, నేను ప్రార్థించడం ద్వారా నా పిల్లలు బాగుపడుతున్నారు, నా పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు, మేము ప్రార్థించడం ద్వారా మా కుటుంబం అంతా బాగుంది, మేము ప్రార్థన చేయడం ద్వారా మా కుటుంబము, మా సంఘము, సమాజము బాగుంది కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ దేశానికి స్వస్థత కలుగుతుందంట. మనం ప్రార్థన చేస్తే మన దేశంలో స్వస్థత కలుగుతుందంట. నువ్వు ప్రార్థన చేయడం ఏంటి, దేశానికి స్వస్థత ఏమిటి? నువ్వు ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో, ఒక భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే మన దేశంలో ఉన్న బలహీనులుగా, రోగులుగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏం పొందుతారంట? స్వస్థత. మీ ఇంట్లో వాళ్ళే కాదు, మీ సంఘంలోనే ఉన్నవాళ్ళు కాదు, సమాజంలో నువ్వు చూస్తున్న ప్రజలే కాదు, నీకు తెలియకోకుండా ప్రపంచంలో ఉన్న మరి దేశాలలో ఉన్న ప్రతి మానవుడు కూడా మరి స్వస్థత పొందుతాడు. నువ్వు చేయవలసిందేంది? విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తావో, నీ దేశము రక్షింపబడాలనో, నీ దేశము బాగుపడాలనో, నీ దేశంలో ఉన్న వాళ్ళు రోగాలతో ఉన్న వారందరూ స్వస్థత పొందాలను కదా. కరోనా వచ్చినప్పుడు దేశమంతా అతలాకుతలం అయిపోయింది. ఆ రోజుల్లో చెయ్యని క్రైస్తవుడు లేడండి. ప్రార్థన, ఆధ్యాత్మికంగా ఉంటున్న ప్రతి మానవుడు దేవుని బిడ్డ వాళ్ళ కుటుంబం కోసం కాదు, దేశం కోసము, దేశాల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేసిన వారు కొల్లలు. మరి ఈరోజు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ప్రతి వారి ప్రార్థనలు విన్నాడు. ప్రతి వారి ప్రార్థనలు విని వారి అక్కరలు తీర్చినాడు. ఈరోజు వారికి మేలు చేసినాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు మేలు కావాలనా? నీకు మేలు కావాలనా? నీ జీవితంలో కష్టం కావాలనా? ఎవరైనా కోరుకుండేది మేలే. ఎవరైనా కోరుకుండేది మేలే. నీ జీవితంలో మేలు దేవుడు దయచేస్తున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు దీర్ఘాయు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, మీ కుటుంబంలో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ మీ కుటుంబంలో ఉంది. అక్కడే చూడండి 29వ వచనంలో, వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించుచు మనస్సు వారికుండిన మేలు. ఆమేన్. చూడండి, నీ పిల్లలకు మేలు కలుగుతుందంటండి. మీ పిల్లలకు మేలు కావాలన్నా, ప్రతి కుటుంబంలో పిల్లలకు మేలు కావాలంట. ఈరోజు నీ జీవితంలో నీ సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు, నీ సంతానికి ఏం కావాలా? నీ పిల్లలకి ఏం కావాలా? క్షేమంగా ఉన్నారా? ఇంతకు నువ్వు కానీ నీ పిల్లలు కానీ క్షేమంగా ఉన్నారా? నీ పిల్లలు క్షేమంగా ఉండలేదు అంటే నువ్వు ఇంకా క్షేమంగా ఉండలేదు అని అర్థం. తల్లిదండ్రులు క్షేమంగా ఉంటే పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు. తల్లిదండ్రులు దేవునిలో ఉంటే పిల్లలు కూడా దేవునిలో ఉంటారు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలకు మేలు కలుగుతాడంట. నీ సంతానానికి క్షేమం కలుగుతుందంట. క్షేమం ఉంటే అంతకంటే ఇంకా ఏముందండి ధన్యత? కోట్లు అవసరమా? కోట్లు అవసరమా? ఒకవేళ బంగారు అవసరమా అండి? ఒకవేళ భూములు, ఆస్తులు అవసరమా అండి? అన్నీ ఉన్నాయి. క్షేమంగా లేని వారు కోకులలుగా ఉన్నారు భూమి మీద. ఏమంట? అన్నీ ఉన్నాయి, క్షేమంగా అయితే లేరు. భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. కానీ దేవుడు లేకపోతే ఆ కుటుంబంలో క్షేమంగా ఎప్పటికీ కూడా ఉండలేరు. దేవుడు లేకపోతే ఆ కుటుంబంలో ఎవరు ఉండలేరంట? క్షేమంగా ఉండలేరు. చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, లేదంటే అయ్యగారు వందనాలు, స్తోత్రం అని చెప్తుంటారు. మంచిదే చెప్పుకోవడం. మేము క్షేమము, మీరెలా ఉన్నారు అంటున్నారు. ప్రభు కృపను బట్టి మేము కూడా క్షేమమే. ఆమేన్. ప్రభు కృపను బట్టి మేము కూడా క్షేమమే. మంచిది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు క్షేమమా? మీ పిల్లలు క్షేమమా? మీరు క్షేమంగా లేరా? మీ పిల్లలు క్షేమంగా లేరా? ఈరోజు క్షేమం కలిగి మీరు ఉండాలంటే మీరేం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలి. మీ కుటుంబం అంతా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలా. నేను ఒక్కనే నమ్ముకున్న దేవుణ్ణి, నేను ఒక్కనే పోతా పరలోకము, నా భార్య నా పిల్లలు అవసరం లేదనుకుంటే నీ అంత భ్రష్టుడు మరొకడు లేడు. ఒకవేళ లేదు, నేను ఒక్కనే నమ్ముకున్నాను భార్య చెప్పి నా భర్త నా పిల్లలు ఏమో దేవునికి లెక్కేసుకుంటారంటే కుదరదు. నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిది. పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? పొరుగు రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తున్నామా? పొరుగు దేశాల కోసం ప్రార్థిస్తున్నామా? నీ సంఘం కోసమే చేసుకుంటున్నాం. అనేక చారిత్ర సంఘాలు ఉన్నాయి భూమి మీద, వారందరి కోసం చేస్తున్నామా ప్రార్థనలు? భూమి మీద పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుడు ఉన్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? మీ పాస్టర్ కోసమే ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల కోసమే ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ఇతరుల గురించి మనము మేలు కోరే వారంగా ఉంటే, ప్రార్థన చేస్తే మన జీవితంలో మన దేవుడు మన మేలు, మన పిల్లలకు మేలు కోరుకుంటాడు. మన పిల్లలకి ఏం కావాలంటే ఇప్పుడు మేలు, దేవుని మేలులు కావాలా. అలాంటి మేలులు మీ పిల్లలకు ఈ వాక్యం ఇచ్చిన నీవు నీ పిల్లలకు. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్టి మేలులు దేవుడు నీకు ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి, 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలంటి గైకొనవలెనని
మనకు ఆజ్ఞాపించను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బ్రతకాలా సావాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు బతకాలనుకున్నావు సావాలనుకున్నావా? అబ్బో ఫిలాసఫీ చెప్తుంది. నీ భూమి ఎట్లా? కోట్లున్నాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బ్రతకాల బ్రతకాలంట. ఆమేన్. ఏం చేయాలా? నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అట్లా టైం ఇప్పుడు అంటుంది సావాలని. డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ ఏమన్నా అన్నాడు అనుకో, అమ్మా నువ్వు రేపు చనిపోతున్నావు నీకు అంతేంగా అన్నా అనుకో, అయ్యా రేపు పింఛని 4,000 వచ్చింది అయ్యా, ఎవరు తీసుకోవాలి? అది 4,000 3,000 మొత్తము 7,000. ఎట్టయ్యది? నా కొడుకులకి ఇచ్చిపోతాను, బతికే ఒక రోజు ఉంటుంది అంటావా లేదా? అదో సూర్య. హల్లెలూయా. ఒంటరి ఏమంటారంటే, దేవుడా డాక్టర్ను, దేవుడా నువ్వే దేవుడువు, నువ్వు డాక్టర్ కాదు, నువ్వు నన్ను బ్రతికించు అంటాడు. లేదు 24 గంటల్లో నువ్వు చచ్చిపోతావు అంతే, నువ్వు అంతే అంటే 24 గంటలు వద్దు, 7,000 రూపాయలు వచ్చాది, ఆ 7,000ని అనుభవించినా చచ్చాలి అంటాం. అవునా కదా? ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి బ్రతుకు ఉందండి, చావు లేదు. ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఏముంది? బ్రతుకు. దేవుడు నీకు ఆయుస్సు ఇవ్వబోతున్నాడు, నువ్వు బ్రతకమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బ్రతకమంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మనకు నిత్యము మేలు కలుగునట్లు కలుగుటక యెహోవా నేటి వరకు మనను బ్రతికించున్నట్లు మన దేవుడిని యెహోవాకు భయపడండి. దేవునికి భయపడితే మనకి దేవుడు ఏం చేస్తాడంట? బ్రతికిస్తాడంట, నిత్యము బ్రతికిస్తాడు. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు బ్రతకాల్సిందే. బతికినన్నాళ్ళు ఇప్పటికే కాళ్ళ నొప్పులు, నొప్పులు, కీళ్ళ నొప్పులతో, షుగర్, బీపీ, క్యాన్సర్లతో బతుకుతున్నాం, చాలా అవస్థ అయిపోతున్నాం. ఇంకా జీవితకాలం అంతా బతకాలంటే ఇంకెన్ని శ్రమలు అనుకుంటాం కదా. కానీ పరలోకానికి పోయిన వాళ్ళందరికీ కూడా బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళకు రోగాలు ఉండవండి, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండలు, కన్నీళ్ళు ఉండవు. ఆడ సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఏంటి ఉండవు. పరలోకాన్ని వేటోళ్ళు నిత్యము కదా నిండుకుండలాగా ఉంటారండి. ఆమేన్. తస్కరు, ఏం చేయరు. మరి నరకాన్ని వేటోళ్ళు ఎట్లుంటారు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపు ఉంటుంది, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి. తీర్చేటోళ్ళు ఎవరు రారు, నీ ముందుకు రారు తీర్చడానికి. నువ్వు పెట్టిన అన్నం తింటారు, నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు, అన్నీ చేసింటారు. కానీ నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసింటావు మేలు వాళ్ళకు, కానీ నిన్ను నరకం నుండి తప్పించడానికి ఎవరి చేత కాదు. ఈరోజు నువ్వు బ్రతుకుతావు అంతే. ఆమేన్. దేవుడు బ్రతుకుతూ ఉన్నాడు, ప్రభు బిడ్డలు బ్రతుకుతూ ఉంటారు అంతే. వారికి సావే లేదు, దేవునికి సావు లేదు. కాబట్టి తన పిల్లలకు కూడా చావు ఉండదు. రాజు కొడుకులు ఏమవుతారండి? రాజులే. మన దేవుడు రాజు కాదు, రారాజు. ఏమంట? రారాజు. రారాజు పిల్లలు ఎవరు? రాజులం. ఆయనకు మరణము లేదు, ఆయన పిల్లలకు కూడా మరణము లేదు. కాబట్టి నువ్వు బ్రతుకుతావు అంతే. నువ్వు దేవునికి లోబడితే నువ్వు బ్రతుకుతావు, నువ్వు దేవునికి లోబడకపోతే నువ్వు సాపే. నువ్వు లోబడాలనుకుంటున్నావా కదా? 18 వచ్చింది చూడండి. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. ఆమేన్. నీ ముందు శత్రువులను ఓడిపోతారంటండి. నీ ముందు ఏమైపోతారు? నీకు శత్రువులు ఉంటారు కదా, నీ పొరుగు వారే శత్రువు అంటుంటావు కదా. నా ఇంట్లో వాడే నాకు శత్రువు అంటాడు కదా, ఇంట్లో వాడే శత్రువు. దావీదును గొల్యాతును చంపనీకి వచ్చి వాళ్ళ అన్నోళ్ళు అన్నారు,
యాలరా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఏం పనింది నీకు, గొర్రెలు కాసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, అన్నా నేను ఈరోజు గొల్లాదం చంపుతున్నా అన్నా అంటే, ఒరా నువ్వు పిచ్చి పట్టిందే ఏమన్నా నీకు, ఇటువంటి పోతావా లేదా మట్టసనంగా, పోతావా లేదా ఇటువంటి. అంతవరకు భయపడి వాళ్ళ అన్నోళ్ళంతా ఉరుకుతా ఉన్నారు. ఎక్కడ చంపుతాడో గొల్లాదు, ఎవరిని చంపుతాడో, ఈరోజు ఏం చేస్తాడో ఏం కథని, ఎవరి ప్రాణాల వల్ల అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు అక్కడ. ఎప్పుడైతే దావీదు గొల్యాతుని చంపినాడో, తలకాయ తీసుకొని పోతున్నాడో, వీళ్ళ అన్నోళ్ళు అంతా అందరితో ఎవరు మాట్లాడకపోయినా కూడా, గొల్యాతుని చంపినది ఎవరు అనుకోండి, మా తమ్ముడే అన్నా, గొల్యాతుని చంపినది ఎవరు అనుకోండి, మా తమ్ముడే, ముందు చెప్పలేదే కదా. శత్రువును ఓడిస్తాడంట దేవుడు. నీ ముందు శత్రువు ఓడిపోవాలా. ఆత్మీయంగా ఉన్నవాడు ఓడిపోడండి. శత్రువు మాత్రం నీ ముందు ఓడిపోవాలంటే నువ్వు చేయవలసింది ఏం తెలుసా, నీకు మేలు కావాలంటే, నీ శత్రువు నీ ముందు ఓడిపోవాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి. అటు దేవునికి లోబడితేనే మన జీవితంలో మన శత్రువులను దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. 25 వచనం, అదే 6వ అధ్యాయం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన నీతి చూడండి, మనకు నీతి కలుగును. ఏమక్క నీలో నీతి ఉందా అన్నా, నీలో నీతి ఉంది అన్నా, నీతి లేకుండా ఎందుకు జీవిస్తున్నావు, నీతి లేకుండా ఎందుకు ఉంటున్నావు. ఈరోజు మనకు నీతి కలుగుతుందంట. దేవునిలో మనం ఉంటే ఏం కలుగుతుందంట, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిని సమస్తం జ్ఞానులను ఆజ్ఞలను అనుసరించి ఆయన సన్నిధిలో ఏం చేయాలంట, సమస్త ఆజ్ఞలను అనుసరించాలంట. అప్పుడే మనం నీతిమంతులుగా మారుస్తాం. ఉచితంగానే నీతిమంతులుగా మారుస్తారు. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేరు, దేవుణ్ణి వెతుకువారు ఎవరు లేరు. మరి ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే మొట్టమొదటి దేవుని మనం ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలకు మనం లోబడిన వారంగా ఉండాలి. పైన ఆకాశమే కానీ, కింద భూమే కానీ, భూమి కింద నీళ్ళ కానీ ఏ రూపమును మీరు చేసుకునకూడదు, వాటికి మీరు సాగిలపడకూడదు. నేను రోషము కలిగిన వాడిని, నేను పౌరుషం కలిగిన వాడిని. మరి ఈరోజు దేవుని ఆజ్ఞలను మనం లోపడదాం, దేవునికి సాక్షిగా జీవిద్దాం. అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేయగలడు. ఈరోజు నువ్వు గొప్పని కావాలంటే, నువ్వు ఆశ్రయించబడిన వాడుగా ఉండాలంటే, నువ్వు దీర్ఘాయు కావాలంటే, నువ్వు బ్రతకాలంటే, నీకు మేలు కావాలంటే, నీకు కరుణ కావాలంటే కదా, నీకు దేవుని దయ కావాలంటే మొట్టమొదటి దేవుని మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలకు మనము అవిధేయులం కాదు విధేయులమై ఉండాలా. లోబడి తత్వం మనలో ఉండాలా. అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని అడుగుతూ, మేము దేవుని ప్రేమించడం నేర్చుకొని దేవుని ఆజ్ఞలకు మేము లోబడే జీవితం జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ, మరి ఈ సమయంలో మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న వారికి, యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని అడుగుతూ, సమాధానం, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యం తెచ్చి నజరుడైన యేసయ్య నామములో అడిగినాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మనికి చెరువు మరి యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును నీకు ఆదరణ బిడ్డలప్పుడు సదాకాలం తోడను గాక. ఆమేన్.